మచిలీపట్నం అభివృద్ధిపై టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఎన్నికలకు వారం ముందు పనులకు కొబ్బరికాయలు కొడుతూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు టీడీపీ నేత కొల్లు రవీంద్ర. అధికారుల సంతకాలు, ప్రభుత్వ స్టాంపులు లేకుండా పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాలు దేనికి పనికొస్తాయని ఆయన ప్రశ్నించారు. టీడీపీ హయాంలో మచిలీపట్నంలో జరిగిన అభివృద్ధిపై తాను బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్ చేశారు. నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. ఇది మోసం దగా కదా. ఇంకా పైగా ఆయన నన్ను విమర్శిస్తా ఉన్నాడు. బహిరంగ చర్చకు నేను సిద్ధమే. మేము కట్టినటువంటి 6400 ఇళ్లు సజీవ సాక్ష్యం. మేము కట్టినటువంటి 8 ఓవర్ హెడ్ ట్యాంకులు, రిజర్వాయర్స్ సజీవ సాక్ష్యం. మేము నిర్మాణం చేసినటువంటి మచిలీపట్నం విజయవాడ హైవే సజీవ సాక్ష్యం. మచిలీపట్నం బీచ్లో చేసినటువంటి డెవలప్మెంట్ సజీవ సాక్ష్యం. బందర పోర్టు కోసం కొన్ని వందల ఎకరాలు ఆ రోజున ల్యాండ్ పర్చేస్ కింద, ల్యాండ్ పూలింగ్ కింద రైతులకు 25 లక్షల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసినటువంటి భూములు సజీవ సాక్ష్యం. రమ్మనండి, దేనికి చర్చకు మేము సిద్ధంగా ఉంటాం. ఒక మోసం దగా చేస్తూ మళ్ళీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా. కొల్లు రవీంద్ర సవాల్ను తిప్పికొట్టారు వైసీపీ నేత పేర్ని నాని. స్థాయి లేని వాడితో చర్చకు వెళ్లాల్సిన అవసరం తనకు లేదన్నారు. కొల్లు రవీంద్ర ఏనాడు పేదలకు మంచి కోసం పనిచేయలేదన్నారు. అలాంటి వాడితో గతిలేక పోటీ చేయాల్సి వస్తుందని కౌంటర్ ఇచ్చారు. ఆయనలా దొంగ శంకుస్థాపనలు చేయడం తమ వల్ల కాదన్నారు పేర్ని నాని. తమ కుటుంబాన్ని వేలెత్తి చూపించే అర్హత కొల్లు రవీంద్రకు లేదని ఫైర్ అయ్యారు. ఏంటంటాడు ఆయన, బహిరంగ చర్చకి రావాలంట, తల్లిదండ్రుల మీద ప్రమాణం అంట. నీలాంటి స్థాయి లేనివాడుతో, తప్పుడు మాటలు మాట్లాడేవాడితో, దిగజారి రాజకీయం కోసం ఎంతకైనా దిగజారేవాడితో నీతో నాకు చర్చ ఏంటి? ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పార్టీని ఉంచోబెట్టినాయి కాబట్టి నుంచున్నప్పుడు పోటీ పడాలి, గతి లేక పోటీ పెడతాను చెప్తే ఇలాంటి కొడతాను. జనం గురించి ఒక్కరోజు ఆలోచించేయనోడు, నిన్ను ఎన్నుకున్న ప్రజల గురించి ఒక్కరోజు ఆలోచించేయనోడు, నీకు ఓటేసి నిన్ను నమ్ముకున్న వాళ్ళందరూ కూడా పొలాలు మొత్తం లాక్కుంటుంటే చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ఒక్క మాట ఇది తప్పు చంద్రబాబు అని మాట్లాడినోడు నువ్వు, నీతో నేను చర్చకి రావడం ఎవడి దందా? ఏంటంటాడు ఆయన, బహిరంగ చర్చకి రావాలంట, తల్లిదండ్రుల మీద ప్రమాణం అంట. నీలాంటి స్థాయి లేనివాడితో, తప్పుడు మాటలు మాట్లాడేవాడితో, దిగజారి రాజకీయం కోసం ఎంతకైనా దిగజారేవాడితో నీతో నాకు చర్చ ఏంటి? ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పార్టీని ఉంచోబెట్టినాయి కాబట్టి నుంచున్నప్పుడు పోటీ పడాలి, గతి లేక పోటీ పెడతాను చెప్తే